పాపం గురించి చూద్దాం. పాపం అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపముల నుండి రక్షించేవాడు యెషువా మెస్సీయ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యెషువా అను పేరు పెట్టెదవనెను. మెస్సీయ మరణం కంటే ముందే తమ పాపములను ఒప్పుకుంటున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. అంతటా యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. మనిషి కుమారుడుగా వచ్చిన మెస్సియాకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదని ఈ వాక్యంలో చెప్పబడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఒకరి మీద విరోధం ఉంటే ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఎలోహిం ఒక్కడే పాపములు క్షమించునని ఈ వాక్యం తెలియజేస్తుంది. యెషువా మెస్సీయ దైవత్వం ఇక్కడ తేటపడుచున్నది. లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపమును క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. మేము మా కచ్చియున్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. యెషువా మెస్సీయ లోక పాపమును మోసుకొని పోవు ఎలోహిం గొర్రెపిల్ల అని యోహాను సాక్ష్యమిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యెషువా తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఎలోహిం గొర్రెపిల్ల, పాపం చేయువాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యెషువా, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెషువా మెస్సీయ వచ్చి పాపం గురించి చెప్పకపోతే పాపం లేదని అంటున్నాడు. ఆయన పాపమును లోకమునకు ఒప్పింపజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపమును క్షమించుతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. మన పాపములు తుడిచివేయు నిమిత్తం మారు మనసు నుండి పరమతండ్రి వైపు తిరగాలి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన యెషువా మెస్సీయను ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. యెషువా నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది మన పాపములను కడిగివేసుకోవాలి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగివేసుకునుమని చెప్పెను. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎలోహింకి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 2:12. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందుకు దోషారోపణ చేసి ఉన్నాము. ఏ భేదమును లేదు. దేశం, ప్రాంతం, కులం, మతం, జాతి, రంగు ఇలా అన్ని భేదముల వారు పాపం చేసి పరమతండ్రి ఎలోహిం యాహ్వే మహిమను పొందలేకపోతున్నారు.
రోమీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఎలోహిం యాహ్వే అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పరమతండ్రి యాహ్వే తన నీతిని కనపరచవలనని యెషూవ మెస్సియా రక్తమందలి విశ్వాసం ద్వారా మెస్సియాను కరుణాధారముగా బయలుపరిచాడు. రోమీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 25-26 పూర్వం చేయబడిన పాపములను ఎలోహిం తన ఊర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యెషూవ మెస్సియా రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. ఎలోహిం అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యెషూవనందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగు చేసెను. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 7 ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంభవించింది. రోమీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. రోమీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 13 ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. ఆదాము వంటి అతిక్రమం చేయని వారికి కూడా మోషే కాలం వరకు మరణం ఏలినదే. రోమీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును పూలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గుర్తయి ఉండెను. ఆదాము ఒక అపరాధం మూలంగా శిక్షావిధికి కారణమైనది. కృపావరం అనేకమైన అపరాధముల మూలంగా యెషూవ మెస్సియా ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. రోమీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 16 మరియు పాపం చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. పాపం మరణమును ఆధారం చేసుకుని ఏలుతుంది. జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన రక్షకుడైన యెషూవ మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. రోమీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 20-21 మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన రక్షకుడైన యెషూవ మెస్సియా మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 2 అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము యెషూవతో కూడా మ్రాను వేయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా మ్రాను వేయబడినని వెరుగుదుము. యెషూవ చనిపోవుట చూచినప్పుడు పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను. యెషూవ జీవించుట చూడగా పరమతండ్రి యాహ్వే విషయమై జీవించుచున్నాడు. మన శరీరమందు పాపమును ఏలనీయవద్దు. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 10-12 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా ఎలోహిం విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను ఎలోహిం విషయమై యెషూవనందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 13-15 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే ఎలోహింకు అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా ఎలోహింకు అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపం చేయుదుమా? అదెన్నటికిని కూడదు. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 16, 20, 22, 23 లోబడుటకు దేనికిని మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో
అది చావు నిమిత్తంగా పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు ఎలోహింకి స్తోత్రం. మీరు మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి ఎలోహింకు దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. దాని అంతం నిత్య జీవం. ఎలయనగా పాపం మూలమున వచ్చు జీతం మరణం. అయితే ఎలోహిం కృపావరం మన రక్షకుడైన యెషువా మెస్సియా నందు నిత్య జీవం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ఈ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ఈ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతుని. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. ఉత్తమమైనది నాకు మరణకరణమాయెనా? అట్లా అనరాదు. అయితే పాపం ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగచేయుచు పాపం పాపమైనట్టు అగపడు నిమిత్తం, అనగా పాపం ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరణమాయెను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పరమతండ్రి యాహ్వే తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి యెషువా శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. ఎలోహిం తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. అయినను నువ్వు పెళ్లి చేసుకున్నను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు యెషువనకు విరోధముగా పాపం చేయు వారగుచున్నారు. లేఖనముల ప్రకారం యెషువా మెస్సియా మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు కీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం యెషువా మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. యెషువా మెస్సియా మరణించి పునరుత్థానం కాకుంటే మన విశ్వాసం వ్యర్థం, మరియు మనం ఇంకా పాపంలో ఉన్నట్టే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. యెషువా మెస్సియా లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ పాపములలోనే ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకుడి. ఎలోహింను గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మరణపు ముళ్ళు పాపం, పాపమునకు బలం ధర్మశాస్త్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు ఎలోహిం నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
7వ వచనం, మిమ్మును హెచ్చింపవలెనని మీకు ఎలోహిం సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపం చేసితినా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, నేను మరలా వచ్చినప్పుడు నా ఎలోహిం మీ మధ్య నన్ను బుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరీ చేష్టల నిమిత్తం మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, నేను మునుపు చెప్పితిని, నేనిప్పుడు మీ యొద్ద లేకుండాను రెండవసారి మీ యొద్ద నున్నట్టుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చిన యెడల కనికరం చూపను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన ఎలోహిం చిత్త ప్రకారం యెషువా మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కాగా మనము యెషువానందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు యెషువా మన పాపమునకు పరిచారకుడైనా అట్లనరాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, యెషువా మెస్సియానందుల విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును యెషువతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై రక్షకుడైన యెషువను ప్రవక్తలను చంపి మమ్మను హింసించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయువారిని అందరినీ ఎదుట గద్దింపుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అటువాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఎలోహిం యాహ్వే మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి యాహ్వే దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై ఎలోహిం సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే గదా, వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. యెషువా మెస్సియా పాపం లేనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు ఎలోహిషమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమింపబడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ఆ హేతువు చేత ప్రజల కోరికెలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం, ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినం బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ఎలోహిం సెలవిచ్చుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగనే మెస్సియా కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకం చేసుకొనను అని ఎలోహిం చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహించబోవు తీక్ష్ణమైన అగ్నియు నికను ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యెషువా వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి మ్రానును సహించి ఎలోహిం సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దురాశ, పాపం, మరణం. యాకోబు 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భం ధరించి పాపమును కనుగా పాపం పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయువారగుదురు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్య నెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎలోహిం అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బలంగలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్నవలనను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. యెషువా మెస్సీయ తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడు. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఏలయనగా మనలను ఎలోహిం యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యెషువా శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. 1 పేతురు రాసిన పత్రిక 4:2. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఎలోహింకి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేకయుండును. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-9 వచనాలు. ఆ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందును దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన రక్షకుడైన యెషువా మెస్సీయను గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మేమును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన
సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యాహవే దూతలు పాపం చేసినప్పుడు ఎలోహిం వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులునై యుండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలు. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యెషూవ మెస్సీయను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు, 8-9 వచనాలు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపం చేయడు. పాపం చేయు వాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఎలోహిం కుమారుడు ప్రత్యక్షమాయెను. ఎలోహిం మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు ఎలోహిం మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనం ఎలోహింను ప్రేమించుతుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపను. ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి ఎలోహిం మరణకరం కాని పాపం చేసిన వారికి జీవం దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. సకల దుర్నీతియు పాపం. అయితే మరణకరం కాని పాపం కలదు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాహవే మూలంగా పుట్టియున్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. ఎలోహిం మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. అలాగు జరుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు ఎలోహింకి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను.